సో ఆ శాలరీతో ఫ్రెషర్స్‌కి బెంగుళూరులో నివసించడం చాలా కష్టతరమైన పని. సో ఫస్ట్ చెప్పిన శాలరీ ఎక్స్‌పీరియన్స్‌కి ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అక్కడ బతకడం కష్టం. ఇందుట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో వచ్చేసరికి ముఖ్యంగా లాక్‌డౌన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ మీరు ఫ్రెషర్‌గా సాధించుకున్న, ఎక్స్‌పీరియన్స్ పెట్టి సాధించుకున్న ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ ఎంప్లాయీస్‌కి బెంగుళూరు లొకేషన్‌లో అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది కంపెనీల వాళ్ళు. సో, మనమేమో హైదరాబాదు పెట్టుకుంటాం. హైదరాబాదు ఇవ్వరు. సో, ఎక్కువ శాతం అంటే దేశంలో ఎక్కడా లేదని కాదు. ముం ఫ్రెషర్స్‌కైతే ఫస్ట్ ఆప్షన్ ముంబై ఇస్తున్నారు. ఇక రెండో ఆప్షన్ బెంగుళూరు. ఎక్స్‌పీరియన్స్‌కైతే బెంగుళూరు ఆప్షను ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అంటే మనకి చాయిస్ లేదు. అయితే ఇప్పుడు మరి ఖచ్చితంగా వెళ్ళాలా ఇచ్చిన చోటంటే ఇవాళ రోజున వచ్చేసరికి ఏంటంటే, మన రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కాదు కూడదంటే ఎమ్మటే రీవోక్ చేసేస్తున్నారు. రీవోక్ అంటే ఆ అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ని క్యాన్సెల్ చేసేస్తున్నారు. అయితే మరి బెంగుళూరు లొకేషన్ పెట్టడానికి గల కారణం ఇదే అనమాట. సో, బెంగుళూరులో జాబ్ చేయాలంటే సాలరీ ఎంతుండాలి? అది ఎక్స్‌పీరియన్స్ పరంగా అయినా గానివ్వండి, ఫ్రెషర్ పరంగా అయినా గాని. మరి బెంగుళూరు లొకేషన్ నుంచి హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చా? సో, వీటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్స్ వచ్చేసరికి తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ గ్రూప్‌లో షేర్ చేశాను. ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అయితే ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే ఫ్రెషర్‌గా అయితే ఇప్పుడు నాకు తెలిసి బెంగుళూరు గనకైతే 30,000 సాలరీ ఇస్తా ఉన్నారు. లేపోతే 20,000 సాలరీ ఇస్తా ఉన్నారు. సో, ఆ సాలరీతో ఫ్రెషర్స్‌కి బెంగుళూరులో నివసించడం చాలా కష్టతరమైన పని. ఎక్స్‌పీరియన్స్‌డ్ అనుకోండి 60,000 నుంచి 1,00,000 వరకు ఇస్తున్నారు. సో, ఫస్ట్ చెప్పిన సాలరీ ఎక్స్‌పీరియన్స్‌కి ఏదైతే ఉందో దాని ప్రకారం అయితే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు అక్కడ బతకడం కష్టం. అయితే ఇక టాపిక్‌లో మాట్లాడుకుంటే మనం పూర్తిగా. సో, ఈ 20,000, 30,000తో వచ్చేసరికి అద్దెలకు కూడా సరిపోవన్నమాట. సో, ఫ్రెషర్‌గా వచ్చేసరికి ఏంటంటే బ్యాచిలర్స్ ఉన్నప్పుడు అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని వచ్చేసరికి హాస్టల్ బిల్లే 7,000 దాకా అవుతది. ఓవరాల్‌గా చూసుకుంటే 12,000 దాకా అవుతది. మిగిలేదేంటి 20,000కి 8,000 మిగులుతాయి. 30,000కి వచ్చేసరికి కటింగ్‌లు పోను. ఇంకా వీళ్ళు చేసే షాపింగ్‌లు అమ్మాయిలైతే ఇయని, ఇయని సరిపోతాయి. అదే ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే మరి మ్యారేజ్ అయ్యిందనుకోండి రూ. 1,00,000 ఇచ్చినా సరిపోదు. 1,50,000 కావాలి. బ్యాచిలర్ అయితే ఈ రూ. 1,00,000తో రూము గూడా రూ. 1,00,000 ఉన్నా కూడా రూములు అయితే ఇవ్వరు బ్యాచిలర్స్‌కి. హాస్టల్‌లో ఉండటమే. అయితే ఇప్పుడు ఒక అపార్ట్‌మెంట్ తీసుకోవాలనుకోండి బెంగుళూరులో వాళ్ళొచ్చేసరికి 3 మంత్స్ సాలరీ అడ్వాన్స్ అడుగుతున్నారు. అది గూడా ఒక్కొక్క అపార్ట్‌మెంట్ వచ్చేసరికి 35,000-40,000 వరకు ఉన్నాయి మంత్లీ కాస్ట్. సో, కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది బెంగుళూరులో చాలా ఎక్కువుంటది. సో, గ్రీన్ సిటీ అయినప్పటికి కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం ఎక్కువ. సో, మీరు గనక బెంగుళూరు లొకేషన్‌లో జాబ్ చేయాలంటే అన్నిటికి అడ్జస్ట్ అవుతాను ఫ్రెషర్‌గా ఉన్నప్పుడంటే ఈ 30, 20,000తో మీరు అడ్జస్ట్ అవ్వచ్చు. లేదు ఇక ఎక్స్‌పీరియన్స్ పరంగా చూసుకుంటే 1,00,000 రూపీస్ మోర్ థాన్ ఎనఫ్. అంటే ఇంక మిగలవు ఫర్ బెటర్ కొద్దిగా. మరి మనం బేర్ చేయలేము. మనం ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవచ్చు అంటే ఫ్రెషర్‌గా వచ్చేసరికి మీరు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికైతే ఉండదండి ప్రస్తుతానికి. 9 నెలలు, 1 ఇయర్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎక్స్‌పీరియన్స్ పరంగా అనుకోండి వాళ్ళు మీరు కన్విన్స్ చేసుకుంటే గనక హైదరాబాద్ లొకేషన్‌కి ఎళ్తానంటే అక్కడ ఖాళీ అయితే ఖచ్చితంగా అయితే మీకు 2 మంత్స్, 1 మంత్, 3 మంత్స్ ఇలా చేసుకున్న తర్వాత అయితే మార్చడానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్‌గా అయితే బెంగుళూరులో జాబ్ చేయాలంటే ఇంత సాలరీలుండాలి. ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవాలంటే ఇంత ప్రాసెస్ ఉంటది. అదే ముంబై అయితే ఇక లాంగ్ అవుతుంది కాబట్టి 9 నెలల తర్వాత మీకు ఎలాగూ అడిగితే హైదరాబాద్ లొకేషన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. అదనమాట.